మీరు మార్నింగ్ హెల్దీ అనుకొని తినే బ్రేక్ఫాస్ట్ మిమ్మల్ని రోజు రోజుకి స్లోగా మీ హెల్త్ని డ్యామేజ్ చేస్తుంది. ఎనర్జీ రావాల్సిన బ్రేక్ఫాస్ట్ మిమ్మల్ని స్లోగా స్లీపీగా లేజీగా అండ్ హంగ్రీగా మార్చేస్తుంది. ఇండియాలో జనరల్గా మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ పరాటా, బ్రెడ్ జామ్, టీ, కార్న్ఫ్లెక్స్, నూడిల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. అది టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ వాట్ అబౌట్ ద న్యూట్రిషన్ వాల్యూస్? నెంబర్ 1, ఆలు పరాటా బటర్. 1 పరాటా డైలీ ఓకే, కానీ రెగ్యులర్గా డైలీ ఆయిల్లో ఫ్లోట్ అవుతున్న పరాటాస్ తింటే హై కార్బోహైడ్రేట్స్, హై ఆయిల్, నో ప్రోటీన్. దీనివల్ల మార్నింగ్లే స్లీప్ అవ్వడం. నెంబర్ 2, బ్రెడ్ బటర్ జామ్. ఇది చాలా ఈజీగా, సింపుల్గా, ఇన్నోసెంట్గా అనిపిస్తుంది, కానీ వైట్ బ్రెడ్ తినడం వల్ల హై షుగర్ వాల్యూస్ ఉంటాయి. దానివల్ల నీకు అండ్ జామ్ వల్ల నీకు ఆల్మోస్ట్ కంప్లీట్గా షుగర్ తినడమే. నెంబర్ 3, చోలే బటర్ పూరి. మన బాడీకి ఫ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ మనం వెడ్డింగ్ క్యాటరింగ్ లెవెల్లో డైలీ మార్నింగే ఆయిల్ ఇస్తుంది. డీప్ ఫ్రైడ్ ఫుడ్ తినడం వల్ల మనకి బాడీ డైజెస్ట్ అవ్వడం చాలా కష్టం. నెంబర్ 4, షుగరీ కాన్ఫ్లెక్స్. మనం టీవీలో చూసి ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనుకుంటాం, కానీ అందులో 0 ఫైబర్, జీరో ప్రోటీన్ అండ్ హై కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. నెంబర్ 5, ఇన్స్టాంట్ నూడిల్స్. ఇన్స్టాంట్గా అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్గా అయిపోతుందని మనం నూడిల్స్ ప్రిపేర్ చేసుకుని తింటాం. అలానే ఇన్స్టాంట్గా కూడా మన బాడీ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అంటే స్టమక్ని ఫుల్ చేయడం కాదు, బాడీని ఫ్యూల్ చేయడం. ఇఫ్ యువర్ బ్రేక్ఫాస్ట్ హ్యాస్ హై షుగర్, హై ఆయిల్, నో ప్రోటీన్, నో ఫైబర్, సో దెన్ దట్ ఈస్ నాట్ యువర్ బ్రేక్ఫాస్ట్. సో మీరు రేపు పొద్దున్న మార్నింగ్ లేచాక మీరు క్వశ్చన్ చేసుకోండి, నేను తినే బ్రేక్ఫాస్ట్ నాకు రియల్గా ఎనర్జీ ఇస్తుందా, ఫ్యూయల్ ఇస్తుందా లేదా, ప్రాపర్ న్యూట్రిషన్ ఇస్తుందా లేదా అని మీరు క్వశ్చన్ చేసుకుంటే మీ బాడీ గురించి మీకే అర్థమవుతుంది. ఈట్ స్మార్ట్, ఫీల్ లైట్, లివ్ బెటర్. సో ప్రతి ఒక్కరు కూడా మీ బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ న్యూట్రిషన్ ప్యాకేజ్ ఉన్న బ్రేక్ఫాస్ట్ మాత్రమే చేయండి. అదే మీ బాడీకి ఇవ్వాల్సిన ఫ్యూయల్. So that's all for the day 18. Day 19 లో కలుసుకుందాం. Until then, bye bye.